విజయవాడలో 2014లో యువతులపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెల్లడించింది సెషన్స్ కోర్టు. ప్రధాన నిందితుడు నిమ్మకూరు సాయిరాంకి జీవిత ఖైదు విధించగా దీపక్ కుమార్, జిలానీలకు 20 ఏళ్లు, దుర్గా ప్రసాద్కు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. విజయవాడలో 2014లో యువతులపై అత్యాచారం కేసులో సంచలన తీర్పును మనం చూస్తున్నాం. ప్రధాన నిందితుడు నిమ్మకూరు సాయిరాంకు జీవిత ఖైదు విధించగా దీపక్ కుమార్, జిలానీలకు 20 ఏళ్లు విధించినట్టుగా తెలుస్తోంది. ఇక దుర్గా ప్రసాద్కు 3 ఏళ్ల జైలు శిక్ష విధించినట్టుగా మనకి వివరాలు అందుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్. విజయవాడలో 2014లో యువతులపై అత్యాచారం కేసులో సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువడించింది. ప్రధాన నిందితుడు నిమ్మకూరు సాయిరాంకు జీవిత ఖైదు విధించగా దీపక్ కుమార్, జిలానీలకు 20 ఏళ్ల శిక్ష విధించింది. ఇక దుర్గా ప్రసాద్కు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, శిక్షల విషయంలో అంటే జిలానీలకు 20 ఏళ్లు, దుర్గా ప్రసాద్కు 3 ఏళ్లు మాత్రమే, ఇలా ఎందుకు జరిగింది? అంటే తీర్పు పూర్తి వివరాలు ఏంటి? రైట్, మా ప్రతినిధితో మాట్లాడే ముందు ఒకసారి వివరాలు చూద్దాం. విజయవాడలో 2014లో యువతులపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెల్లడించింది సెషన్స్ కోర్టు. ప్రధాన నిందితుడు సాయిరాంకు జీవిత ఖైదు విధించింది. ఇక జిలానీకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దుర్గా ప్రసాద్కు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది విజయవాడ సెషన్స్ కోర్టు. మా ప్రతినిధి అశోక్తో మనం మాట్లాడదాం. అశోక్, న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పూర్తి వివరాలు ఏంటి? 2014లో బెజవాడలో సంచలనం సృష్టించిన బ్లూ ఫిల్మ్ కేసు ఇది. యువతులందరినీ కూడా ప్రేమ పేరుతో వల్ల వేసుకుని వాళ్ళందరినీ కూడా ఉండవల్లి మంగళగిరిలో ఉన్న కొన్ని రూములకు తీసుకెళ్లి వాళ్ళతో రహస్యంగా వాళ్ళ వీడియోలన్నీ కూడా తీసి ఆ తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారంటూ వాళ్ళని బెదిరించి వాళ్ళ చేతే బ్లూ ఫిల్మ్ తీసిన ఈ ఘటన అప్పట్లో బెజవాడలో సంచలనం సృష్టించింది. బెజవాడ బ్లూ ఫిల్మ్ గ్యాంగ్ గా వీళ్ళకు పేరు కూడా ఉంది. అదే సమయంలో బాధితులు దాదాపు 20-30 మందికి పైగా మహిళలు, యువతులందరూ కూడా ఉన్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఒక మహిళ వీళ్ళ వేధింపులు భరించలేక, ఈ సాయిరాం బ్లూ ఫిల్మ్ గ్యాంగ్ వేధింపులు భరించలేక అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ఆశ్రయించి న్యాయం చేయమని కోరింది. అప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు కూడా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ని ఏర్పాటు చేసి దాదాపు 10 రోజుల్లోనే మొత్తం నిందితులందరినీ కూడా అరెస్ట్ చేశారు. మొత్తం వీళ్ళందరి దగ్గర కూడా కొన్ని వందల బ్లూ ఫిల్మ్ కి సంబంధించిన వీడియోలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అప్పట్లో ఇది బెజవాడలో చాలా పెద్ద సంచలనం అయింది. దీని వెనక కూడా పెద్ద మూటా ఉంది. వీళ్ళంతా కూడా యూట్యూబ్ కి, తర్వాత ఇతర బ్లూ ఫిల్మ్లు ఏవైతే ప్రసారం చేస్తుంటారో ఆయా ఛానల్ అన్నిటికీ కూడా ఈ బ్లూ ఫిల్మ్ వీడియోలన్నింటినీ కూడా అమ్మినట్టుగా తేలింది. వాళ్ళందరి దగ్గర ఉన్న వీడియోలన్నీ కూడా స్వాధీనం చేసుకుని బాధితులందరూ కూడా రక్షణ కల్పించారు. అదే సమయంలో యువతులందరూ కూడా ముఖానికి ఏదైతే బురకా లాంటిది కప్పుకోవద్దు, దానివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి చున్నీలు లాంటివి కూడా ముఖానికి చుట్టుకోవడం లాంటివి చేయొద్దని అప్పటి పోలీస్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేశారు. థాంక్యూ అశోక్, అప్డేట్స్ అందించినందుకు. మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం మరింత క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసం.